సభకు పిచ్చేసిన అందరూ మిత్రులు, రామచంద్రరావు, వాణి గారు, సుబ్రహ్మణ్యం గారు, అరవిందరావు గారు, అందరికీ నమస్కారాలండి. ఈ ఈ సంస్థ స్థాపించడం జ్వాలా నరసింహరావు చాలా సంతోషకరమైన విషయం. సార్ చెప్పారు, ఇది రాగానే మొదటి సభ్యత్వం మీరే తీసుకోవాలండి అని. మొదటి కంట్రిబ్యూషన్ నా తరఫు నుంచండి. మీరు ఎప్పుడు చెప్పినా కూడా ఐల్ బి దేర్ అండి. అండ్ ఈ సంస్థ పురోగతికి నా చేతనైనంత వరకు నేను ఐఎమ్ ఆల్వేజ్ అవైలబుల్ అండి. అందరూ క్షమించాలి, నేను కోర్టులో తప్పించి బయట మాట్లాడడం లిమిటేషన్ ఉంది. నమస్కారం అండి. రామశర్మ గారు. జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు, నమస్కారాలు. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అని ఈ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం ఉంది అని పొద్దున్న నా మిత్రులు ఒకరితో నేను చర్చిస్తూ, అంటే సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సా, బ్రాహ్మణుల కోసం మీరు ఒక సెంటర్ పెట్టారా అని అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏమండి బ్రాహ్మణుల కోసం సెంటర్ పెట్టడంలో తప్పు లేదు, అలా అని చెప్పి మిగతా సనాతన ధర్మాన్ని తిట్టేవాళ్ళు, బ్రాహ్మణులు తిట్టేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు తిడుతున్నప్పుడు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, మా గొప్పదనాన్ని మేము చెప్పుకోవడానికి, ఈ సమాజం కోసం బ్రాహ్మణులు ఎంత కష్టపడ్డారు తరతరాల నుంచి, యుగ యుగాల నుంచి, దానికోసం ఆ చరిత్ర అంతా మీకు తెలియజెప్పడానికి ఇలాంటి సంస్థలు పనికొస్తాయండి అని చెప్పాము. సెంటర్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అనేది మనం కేవలం మన బ్రాహ్మణుల గొప్పదనం చాటుకోవడానికే కాకుండా, మన భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి సహాయం చేయగలం, వాళ్ళని వృద్ధిలోకి ఎలా తీసుకురాగలం. ఇందాక గోపాల్ గారు, సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా ఒకప్పుడు 35% ఐఏఎస్లో, మిగతా సివిల్ సర్వీసెస్లో ఉండేవాళ్ళంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ లెవెల్కి మనం తీసుకురాగలగాలి. ఈ రోజుల్లో మన పిల్లలు ఐఏఎస్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. ఇచ్చి మనం ఈ సంస్థ ద్వారా మనం కనుక మనల్ని మనం వృద్ధి చేసుకుని అందరినీ మనం కనుక వృద్ధిలోకి తీసుకురాగలిగితే అంతకంటే గొప్ప విషయం ఉండదు. నా తరఫు నుంచి నేను చేయగలిగిన సహాయం ఏమున్నా కూడా ఎప్పుడైనా కూడా మేము చేస్తామని చెప్తూ థ్యాంక్స్. సంతోషం. ధన్యవాదాలు రామశర్మ గారు. రాంబాబు గారు ఒక్క నిమిషం ఏమన్నా చెప్తారు త్వరగా, ఒక్క నిమిషం. పారిశ్రామికవేత్త రాంబాబు గారు కేవలం అక్కడి నుంచి. పరమ పూజ్య పీఠాధీశ్వరులకి పాదపద్మ